అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ శ్యామ్ కుమార్. వెల్కమ్ టు బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 10వ తరగతిలోని మరియు ఇంటర్మీడియేట్‌లోని అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు షైనింగ్ స్టార్స్ అనే ఒక పేరుతో కొంతమందిని సెలెక్ట్ చేసి వారిని సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ఇందుకు గాను ఈ షైనింగ్ స్టార్స్ అనే లిస్ట్‌లోకి ఎవరెవరు చేరతారంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇరువురు కూడా దీనికి ఎలిజిబుల్. అయితే ఈ కార్యక్రమం జూన్ 9వ తారీఖున ఏ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్స్ మరియు ఆ జిల్లాలో ఉన్నటువంటి కోఆర్డినేట్ మంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతది. సో, ఆల్రెడీ ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. బయటకు కూడా వచ్చేసాయి. ఎలా సెలక్షన్ చేశారు అంటే గనక ప్రతి మండలానికి కూడా ఒక 6 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. 500 మార్కులు పైబడిన విద్యార్థులు మాత్రమే ఈ సెలక్షన్‌లో ఉంటారు. అందరూ ఉండరు. ఎవరెవరు ఉండరో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి మండలానికి కూడా 6 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేశారు. ఈ 6లో కూడా ఎలా అంటే ఇందులో కూడా ఇద్దరు ఓసీ క్యాండిడేట్స్‌ని, ఇద్దరు బీసీ క్యాండిడేట్స్‌ని, ఒక ఎస్సీ క్యాండిడేట్, ఒక ఎస్టీ క్యాండిడేట్. సో, ఈ విధంగా 6 కూడా సెలెక్ట్ చేస్తారనమాట. ఆ విధంగా సెలెక్ట్ చేశారు. ఇందులో చాలామంది సార్ నాకు 580 మార్క్స్, 570 మార్క్స్, 560 మార్క్స్ వచ్చాయి. నేను ఈ షైనింగ్ స్టార్స్‌కి ఎలిజిబుల్లా కాదా అని చాలామంది అడుగుతున్నారు. సో, నీకు 590 రావచ్చు. కానీ నీ మండలంలో నీకంటే ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఆ షైనింగ్ స్టార్స్‌లో చోటు కైవసం చేసుకుంటారు తప్ప నీకు రాదు. ఓకేనా? నీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా. ఎందుకంటే ఓసీ క్యాండిడేట్స్‌కి ఇద్దరినే, మండలానికి ఇద్దరినే తీసుకుంటారు. టీసీ క్యాండిడేట్స్‌ని ఇద్దరే తీసుకుంటారు. ఒక ఎస్సీ క్యాండిడేట్, ఒక ఎస్టీ క్యాండిడేట్ అంతే. అంత మాత్రమే తప్ప ఇంకా ఈ 6 మించి ఎక్కువ మందిని తీసుకోరు. ఓకేనా? అలాగే ఇంటర్మీడియేట్‌లో కూడా 830 మార్కులు దాటిన విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. జిల్లాకి 36 మందిని సెలెక్ట్ చేస్తారు. సార్ ఇందుకి ఇందులో సెలెక్ట్ అయితున్నారు, సెలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు కానీ, సెలెక్ట్ చేసిన వారికి ఏంటి సార్ లాభం అంటే గనక జూన్ 9వ తేదీన మీకు రూ. 20,000 బహుమానంగా ఇస్తారు. అంత మాత్రమే కాకుండా మీకు ఒక మెడల్ ఇస్తారు. అలాగే ప్రశంసా పత్రం కూడా ఒకటి ఇస్తారు. ఈ విధంగా ఇచ్చి మిమ్మల్ని సత్కరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరెవరు ఈ షైనింగ్ స్టార్స్ లిస్ట్‌లో ఉన్నారో చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే మీ స్కూల్ హెచ్ఎంని కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్క స్కూల్‌కి కూడా ఆ పీడీఎఫ్ రావడం జరిగింది. సెలెక్టెడ్ లిస్ట్ పీడీఎఫ్. కాబట్టి నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అందుకనే నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. నేను సెలెక్ట్ అవుతానా? నేను సెలెక్ట్ అయ్యానా? నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి. ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీ మండలంలో ఓసీ క్యాండిడేట్స్ ఇద్దరే సెలెక్ట్ అవుతారు 10థ్‌కి సంబంధించి. బీసీ క్యాండిడేట్స్ ఇద్దరే సెలెక్ట్ అవుతారు. ఎస్సీ ఒకలే, ఎస్టీ ఒకలే. కాబట్టి మార్క్స్ ఎక్కువ, తక్కువ అని కాకుండా ఇక్కడ కేటగిరీస్ వైస్‌గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫార్మ్‌లు అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా బోర్డ్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ అనేది స్కూల్స్‌కి పంపడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ. Please do subscribe Backlogs Baba YouTube channel and share to your friends. Thank you.